దుండిగల్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు. టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ వాట్సాప్ చాట్ల ద్వారా లంచాలు వసూలు చేసినట్లు గుర్తించారు అధికారులు. అక్రమంగా వసూలు చేసిన సొమ్మును సూపర్వైజర్ భర్తకు చెందిన సంస్థకు మళ్లించినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఒక అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, 5 అవుట్ సోర్సింగ్ సిబ్బంది విధులకు అనుమతి లేకుండా హాజరైనట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. శానిటరీ కార్మికుల హాజరు రికార్డులను ఎస్ఎఫ్ఏలు తారుమారు చేసినట్లుగా సోదాల్లో గుర్తించారు ఏసీబీ అధికారులు. G+3 అనుమతులు ఉన్న భవనాలకు అక్రమంగా G+5 వరకు అనుమతులు మంజూరు చేసినట్లు తనిఖీల్లో గుర్తించారు ఏసీబీ అధికారులు. 32 అనధికార నిర్మాణాల్లో 28 భవనాలకు 2 నోటీసులు జారీ చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారని తేలింది. 49 భవన నిర్మాణ అనుమతి దరఖాస్తులు పెండింగ్లో ఉండగా అందులో 12 దరఖాస్తులు 21 రోజుల గడువు దాటినా పరిష్కరించలేదన్నారు ఏసీబీ అధికారులు. తనిఖీల తర్వాత కీలకమైన కార్యాలయ రికార్డులు, రిజిస్టర్లు, డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. మేడారం జాతర ఘనంగా జరిగింది. కానీ అదే జాతరలో కోవా బన్ ఇష్యూ కలకలం రేపింది. కోవా బన్లో విషం కలుపుతున్నారంటూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఒక యూట్యూబ్ ఛానల్ ఎలాంటి ఆధారాలు చూపకుండా చిరు వ్యాపారులపై మాటల దాడి చేసింది. అంతే, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు కామెంట్ల వర్షం, ట్రోల్స్ తుఫాన్స్తో మోత మోగింది. మరి ఆ వీడియో ప్రభావం వ్యాపారులపై ఏ విధంగా పడింది? ప్రజలు ఏమంటున్నారో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ కోవా బన్ స్టోరీ. మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మ దర్శనానికి తరలి వచ్చిన భక్తజనంతో కోవా బన్ స్టాల్స్ కిట్కిట్లాడాయి. అయితే ఒక యూట్యూబర్ చేసిన కోవా బన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోవా బన్ లో విష పదార్థాలు కలుపుతున్నారంటూ ఆరోపణలు చేశారు. ఆ వ్యాపారిపై తీసిన వీడియో సంచలనంగా మారింది. లక్షల్లో వ్యూస్, షేర్లు, వేలల్లో కమెంట్లతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కోవా బన్ వివాదంపై వ్యాపారులకు మద్దతుగా నిలిచారు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు. ఆ వ్యాపారితో మాట్లాడి కోవా బన్ తిన్నారు. చిన్న వ్యాపారులపై దుష్ప్రచారం ఎందుకని మండిపడ్డారు. హైదరాబాద్ లో కూడా కోవా అందుబాటులో ఉంటుంది. నిత్యం వేలాది మంది ప్రజలు కోవా బన్ తింటుంటారు. తాజా పాలను మరిగించి కోవా తయారు చేస్తారని తాము చిన్నప్పటి నుంచి తింటున్నామని తెలిపారు నగరవాసులు. సోషల్ మీడియాలో వచ్చే కోవా బన్ వీడియో అసత్యమని, ఇందులో ఎలాంటి రసాయనాలు కలపరని తెలిపారు ప్రజలు. నేను ఇక్కడ ట్యాంక్ బండ్ మీద ఎప్పుడైనా ఈ సైడ్ లో వస్తేప్పుడు కోవా క్రీమ్ బ్రన్ తింటాను. మంచిగా నైస్ ఉంటుంది, దానికి మంచి హెల్తీ అది ప్రోడక్ట్. ఇంకా చిన్నపిల్లలు చాలా ఇష్టంతో తీసుకో, పిల్లల కోసమే నేను కొంటాను. యాక్చువల్లీ మేమేమి తింటాం, అట్లా ఏం లేదు. మంచిగా ఇంకా 10 రూపీస్లో ఉంది ఇట్లాంటి ప్రోడక్ట్. 10 రూపీస్లో ఇంత తక్కువ రేట్లో ఇస్తున్నా అంటే గ్రేట్. రెగ్యులర్గా కోవా బన్ తింటూ ఉంటామండి. పాలు, చక్కెర అండ్ నెయ్యితో చేసినది. ఇది చాలా బాగుంటుంది. చిన్న చిన్న వ్యాపారులు రోడ్ల సైడ్ చేసుకుంటుంటారు కదా, వీళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ అంతా ఫేక్ ఇప్పుడు వచ్చిందంతా. సో ఇదంతా అంత జెన్యూన్గా ఉంది. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. కోవా బన్ని పాలతో తయారు చేస్తామని తెలిపారు వ్యాపారులు. 10 రూపాయలకి అమ్మడానికి కారణం 75% పాలతో పాటు అందులో రవ్వ, చక్కెర కలిపిన మిశ్రమాన్ని బన్పై పెట్టి అమ్ముతామన్నారు. 12 బన్నులు ఉన్న ప్యాకెట్ 20 రూపాయలకు వస్తుందన్నారు. ఎటువంటి రసాయనాలు లేకుండా సాంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తామని తెలిపారు వ్యాపారులు. వైరల్ వీడియోలతో తమ అమ్మకాలు కాస్త పడిపోయాయని, తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. 1 year నుంచి అమ్ముతున్నాను. దీంట్లో పాలు, చక్కెర, రవ్వ
3 ఐటమ్స్ ఉంటాయి. డైలీ 30 to 35 ప్యాకెట్స్ అమ్ముతాం. 12 months ఉంటాయి. అంటే మేము రవా వేస్తున్నాం కదా, అందుకే తక్కువ అమ్ముతున్నాం. కెమికల్స్ ఏముండవు దీంట్లో. స్వచ్ఛమైన పాలతోనే తయారవుతుంది పాలకోవా. ఇది 14 ఫిబ్రవరికి తయారైంది. 10 days వరకు ఉంటుంది. జస్ట్ బిఫోర్ 10 days. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వ్యాపారులు. ఇండియాలో ప్రతి ఒక్కరికి ఉన్న ఆధార్ మాదిరి ఇక నగరంలోని ప్రతి భవనానికి ప్రత్యేక గుర్తింపు రాబోతోంది. భవనం ముందు ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే బిల్డింగ్ పర్మిషన్ నుంచి ఆస్తి పన్ను వరకు పూర్తి వివరాలు మీ మొబైల్లో ప్రత్యక్షమవుతాయి. వాటర్ బిల్ నెంబర్, కరెంట్ బిల్ నెంబర్, ఇలా ఇంటికి సంబంధించిన అన్ని రకాల వివరాలతో యూనిక్ ఐడి తీసుకురానుంది జీహెచ్ఎంసీ. హైదరాబాద్లోని ప్రతి భవనానికి యూనిక్ ఐడి, క్యూఆర్ కోడ్ కేటాయించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. భవనం ముందు ఏర్పాటు చేసే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే నిర్మాణం అనుమతి ఉందా, ఎన్ని అంతస్తులు, ఎన్ని ప్లాట్లు, ప్రాపర్టీ ట్యాగ్ నెంబర్, ట్రేడ్ లైసెన్స్, విద్యుత్ కనెక్షన్లు, తాగునీటి కనెక్షన్ క్యాన్ నంబర్ వంటి వివరాలు వెంటనే కనిపిస్తాయి. భవన యజమానులు తమ యూనిక్ ఐడితో జీహెచ్ఎంసీ వెబ్సైట్లో లాగిన్ అయి పన్ను సవరణతో పాటు ఇతర సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇప్పటి వరకు GIS సర్వే ద్వారా రూపొందించిన 2D మ్యాప్ జీహెచ్ఎంసీ వద్ద ఉంది. ఇకపై స్ట్రీట్ వ్యూ ఆధారంగా నగరానికి 3D మ్యాప్ సిద్ధం చేయాలని నిర్ణయించారు అధికారులు. భవనాల ఎత్తు, అంతస్తుల సంఖ్య, వాస్తవ విస్తీర్ణం స్పష్టంగా నమోదయ్యేలా టెక్నాలజీ వినియోగించనున్నారు. ఇందుకోసం టెండర్ ప్రక్రియ ప్రారంభించగా ఒక సంస్థ బిడ్ దాఖలు చేసింది. త్వరలో ఏజెన్సీని ఎంపిక చేసి పనులు ప్రారంభించనున్నారు. దీంతో ప్రతి బిల్డింగ్ కు ఓ యూనిక్ ఐడిని కేటాయించనున్నారు అధికారులు. పాత జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 23 లక్షల భవనాలు ఉండగా విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మరో 7 లక్షల భవనాలు ఉన్నాయన్నారు అధికారులు. మొత్తం 3 కార్పొరేషన్ల పరిధిలో ఏడాదికి సుమారు 2,700 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలవుతోంది. అయితే 3 నుంచి 4 లక్షల భవనాలు ఇప్పటికీ ప్రాపర్టీ ట్యాక్స్ పరిధిలో లేవన్నారు. యూనిక్ ఐడితో ఈ భవనాలను గుర్తించి ట్యాక్స్ వసూలు చేస్తామంటున్నారు అధికారులు. యూనిక్ ఐడి, క్యూఆర్ కోడ్ కేటాయింపు పూర్తయ్యాక పౌరులకు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకునేలా అవకాశం ఇవ్వనున్నారు అధికారులు. నిర్ణీత గడువులోగా స్పందించకపోతే పెనాల్టీ విధిస్తామని తెలిపారు. క్షేత్రస్థాయి అధికారులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రికార్డుల్లో ఉన్న వివరాలు, వాస్తవ పరిస్థితిని పోల్చి పన్నులు లెక్కించనున్నారు. దీంతో ఇక నుంచి వినియోగ కేటగిరీల మార్పులు కూడా సులభం కానున్నాయి. మొదటి దశలో ప్రస్తుత జీహెచ్ఎంసీ పరిధిలో ఈ ప్రక్రియ ప్రారంభించి తర్వాత సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లకు విస్తరిస్తామని తెలిపారు అధికారులు. జియోస్పేషియల్ ప్లాట్ఫామ్ ద్వారా ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ వివరాలను అనుసంధానం చేసి తరువాతి దశలో తాగునీరు, విద్యుత్ కనెక్షన్ వివరాలు కూడా అప్డేట్ చేయనున్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆధారిత ఈ కొత్త వ్యవస్థ నగర పాలనలో కీలక మార్పు తీసుకొస్తుందన్నారు జీహెచ్ఎంసీ అధికారులు. నేల ఆరోగ్యం తెలుసుకోవాలంటే ఇప్పుడు ల్యాబ్కి వెళ్లాల్సిన అవసరం లేదు. సాయిల్ టెస్ట్ కిట్స్తో రైతులు తమ భూమిలోనే పరీక్షలు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తోంది వ్యవసాయ శాఖ. pH స్థాయి, నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాల వివరాలు ఈ కిట్తో తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని మండల వ్యవసాయ శాఖ అధికారులతో భూ పరీక్షలు చేయిస్తోంది ప్రభుత్వం. భూసార పరీక్షలపై మరింత సమాచారం ప్రతినిధి నరేష్ అందిస్తారు. ప్రస్తుతం వ్యవసాయం చేసేటటువంటి రైతులందరూ కూడా భూమి ఏ విధంగా ఉంది, నేల సారం ఎట్లా ఉంది అనేటటువంటి విషయాలు తెలుసుకోకుండా వ్యవసాయం చేయడంతో విచ్చలవిడిగా యూరియా లేకపోతే మిగతా పెస్టిసైడ్స్ వినియోగంతో అయితే భూసారం దెబ్బతింటుంది. అయితే రైతులు పండించేటటువంటి పంట పొలాలలో భూసారం ఏ విధంగా ఉంది, దానికి కావాల్సినటువంటి టెస్టులు అంటే ప్రభుత్వం ఇటీవలనే ఈ భూసారకు పంపిణీకి సంబంధించి భూసారానికి సంబంధించినటువంటి టెస్టులు చేస్తుంది. ఆ టెస్టులకు రైతులు ఏ విధంగా చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అనేటటువంటి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా ఒక రైతు పంట పండించేటప్పుడు భూమిలో ఏముండాలి, ఏముండకూడదు? అందరికీ నమస్కారం. నా సార్ పేరు డాక్టర్ ప్రజేంద్ర, నా పేరు మానస. మేమిద్దరం భారతీయ వరి పరిశోధన సంస్థలో మట్టి విజ్ఞాన విభాగంలో శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్నాం.
ఈ కిట్ గురించి భారతీయ వర్ష పరిశోధన సంస్థ నుంచి మేము ఒక మట్టి పరీక్ష కిట్ని డెవలప్ చేసాం. ఇప్పుడు ట్రెడిషనల్గా మనం ల్యాబొరేటరీలో చేసేదానికి చాలా టైం పడుతుంది, దానికి నైపుణ్యం కూడా చాలా ఎక్కువ అవసరం, ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా అవసరం. కానీ ఈ కిట్తో ఏంటంటే మనకి కరెంట్ అవసరం లేదు, తక్కువ నైపుణ్యం ఉన్న వ్యక్తి కూడా చేసుకోవచ్చు. మోరోవర్ రైతులు తమంతటి తాముగా వెళ్ళి పొలానికి వెళ్ళి అక్కడికక్కడే తమ శాంపుల్ని టెస్ట్ చేసుకొని తమ పొలంలో నత్రజని ఎంత ఉంది, యూరియా పొటాషియం ఎంత ఉంది, భాస్వరం ఎంత ఉంది, తమ పొలం యొక్క ఉదజన సూచిక అంటే పిహెచ్ మంచిగా ఉన్నట్టయితే మనం వేసిన ఎరువులన్నీ కూడా మొక్కకి బాగా అందుతాయి. అలా కాకుండా కొంచెం ఎసిడిక్ కానీ లేదంటే చౌడు నేలలు ఉన్నట్టయితే దాని ప్రకారం మనం ఏం చేస్తే మంచి బాగా అవుతుందో అనేది ఆలోచించవచ్చు. ముందు మనం పొలంలో పిహెచ్ ఉదజన సూచిక మంచిగా ఉందో లేదో అని తెలుసుకోవాలి. దానికోసం పిహెచ్ టెస్ట్. అదే కాకుండా రైతులు ఎక్కువ వాడేది ఏంటి, యూరియా. సో యూరియా వేయడానికి ఏంటి, మన పొలంలో నత్రజని కోసం వేస్తాం. సో మనకి నత్రజని ఎంత ఉందో అనేది తెలిసినట్టయితే దాని ప్రకారం యూరియా వేసుకుంటే మనం యూరియా వేసే ఖర్చు కూడా తగ్గుతుంది, మన నేలలు కూడా సారవంతంగా ఉంటాయి. సో నత్రజని, ఇంకొకటి యూరియా తర్వాత ఎక్కువ వేసేది ఏంటి, ఫాస్ఫరస్, డిఏపి వేస్తాం. కాబట్టి డిఏపి కోసం ఫాస్ఫరస్ టెస్ట్ అండ్ ఎంఓపి కోసం పొటాషియం టెస్ట్. ఈ 4 కూడా మనకి ఈ కిట్ ద్వారా తెలుస్తుంది. ఈ కిట్ అనేది సార్ మెయిన్గా రైతుల కోసం డెవలప్ చేశారు. దీంట్లో ఇవన్నీ మట్టి పరీక్షకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఈ కిట్లో ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ చేయడం ఫస్ట్ ఏంటంటే ఇది ఒక ఫాల్కన్ ట్యూబ్స్ అని అంటాం. ఒక ఫాల్కన్ ట్యూబ్లో ఈ గుంట అంటే ఈ 5 వరకు మనం పొడి మట్టిని వేసుకోవాలి. పొడి మట్టి కొంచెం గడ్డగా ఉన్నది కాకుండా చెత్త చెదరం అంతా తీసేసి ఇక్కడ వరకు మనం మట్టిని వేసుకొని ఇది 5 వరకు ఉంటే 10 ml వరకు మన ఇప్పుడు ఫస్ట్ స్టెప్ దీంట్లో ఏంటంటే మట్టి తీసుకొని ఫస్ట్ స్టెప్లో DW1, N1, P1, K1 అంటే ఫస్ట్ స్టెప్కి మనం అన్ని 111 అని రాశారు. సో నైట్రోజన్ చేయాలనుకుంటే N1 వేయాలి, అదే ఫాస్ఫరస్ చేయాలంటే P1 వేయాలి, పొటాషియం అనుకుంటే K1 వేయాలి. సో వేసి దాన్ని జెంటిల్గా ఇలా సాయిల్ తర్వాత ఇది రియేజెంట్ వేసి దాన్ని మంచిగా షేక్ చేసి ఒక 1 minute షేక్ చేసిన తర్వాత దీన్ని మనం గరాటు అంటాము. ఈ గరాటు తర్వాత ఇలా ఫిల్టర్ పేపర్ని పెట్టేసి దాన్ని వడబోయాలి. ఇప్పటి వరకు మనం షేక్ చేసాం కదా, షేక్ చేసిన సొల్యూషన్ని వీటిలో ఈ చిన్న వాటిలో వడబోసుకోవాలి. వడబోసుకుంటుంటే మనకి మట్టిలో ఉన్న ఏమైతే మనం టెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో అవన్నీ కూడా దీంట్లోకి వచ్చేస్తాయి. సో నత్రజని చేసామనుకోండి, నత్రజని దీంట్లోకి వస్తుంది. కొంత నత్రజని ఆ మట్టికి ఎంత నత్రజని ఉన్నది దీంట్లో వచ్చిన తర్వాత కలర్లెస్ సొల్యూషన్ వస్తుంది కదా. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటంటే DW2, N2, P2, K2 అంటే సెకండ్ స్టెప్ అనేది కలర్ డెవలప్మెంట్. కలర్ డెవలప్మెంట్కి ఇలా వచ్చిన దానికి మనం 1 చుక్క 2 చుక్కలు ఇదిగోండి పిహెచ్ కనుకోండి, పిహెచ్ అని రాసాం కదా, ఇలా వచ్చిన లిక్విడ్కి ఒక 2 చుక్కలు రియేజెంట్ వేసినట్టయితే ఇక్కడ చూడండి 6.2 ఈ మట్టి యొక్క ఉదజన సూచిక 6.2 అంటే మంచిగానే ఉంది, ఏమీ యాసిడిటీ లేదు. ఇటువైపు అంతా ఉంటే చౌడు నేలలు అని అర్థం. సో ఈ మట్టి బాగానే ఉంది, మనం వేసినవన్నీ కూడా మొక్క తీసుకోగలదు అనేది ఫస్ట్ విషయం మనకు అర్థమవుతుంది. సో అలాగే ఇది అన్నిటికి కూడా ఒకటే ప్రొసీజర్, ఒకటి చేయగలిగితే మనం 4 కూడా చేసినట్టే. ఇప్పుడే మనం నత్రజని కోసం చూసాం చూడండి, ఇది నత్రజని అంటే యూరియా మనం వేస్తాం కదా, యూరియా ఎంత వేయాలని ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత కనిపించింది మీకు, హై ఎక్కువ ఉంది కదా, ఈ కలర్తో మ్యాచ్ అయింది కదా. సో ఈ మట్టిలో నత్రజని ఎక్కువ ఉందంటే మనం కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు యూరియా కోసం మనం ఎక్కువ లేని వాళ్ళు యూరియా వేసుకుంటే అవుతుంది, కానీ మనం పొలంలో ఉన్నదానికన్నా ఎక్కువ వేసుకుంటే అది కరిగి మళ్ళీ వాగుల్లో కలిసి మళ్ళీ మనమే తాగుతాం అది. కాబట్టి ఎంత అవసరమో అంత వేసుకుంటేనే మంచిది. ఇప్పుడు సారు ఫాస్ఫరస్, ఇది చూడండి, ఇది ఫాస్ఫరస్ కదా, ఇది ఆల్మోస్ట్ మీడియంలో ఉంది, మధ్యస్థంలో ఉంది కాబట్టి కొంచెం ఫాస్ఫరస్ వేసుకుంటే అది మొక్క తీసుకోగలుగుతుంది. సో ఇలా ఈ మేజర్గా రైతులు వేసే ఇవే కాబట్టి వీటి కోసం మనం ఈ కిట్ డెవలప్ చేస్తాం. సో ఇప్పుడు మనకు తెలిసింది ఇలా ఎంత ఉంది అనేది అర్థమైంది, కానీ తర్వాత ఏం చేయాలి, ఎంత ఉంది అని తెలిసాం కానీ ఎంత వేయాలి ఏం వేయాలి అనేది ఎలా తెలుస్తుంది అనడానికి మళ్ళీ రెడీమేడ్ సొల్యూషన్ ఇది. సో ఈ కిట్కి కనెక్ట్ చేసి నాప్స్రీ అని ఒక యాప్ డెవలప్ చేసాము. ఈ నాప్స్రీ యాప్లో ఇది ఫస్ట్ పేజ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకు చదవడం రాదు, అర్థం కాదు అనుకోవడానికి కూడా లేకుండా ఇక్కడ మీకు ఒక కలర్ వచ్చింది కదా, ఇక్కడ కలరు, ఇక్కడ కలరు, అక్కడ కూడా మీరు కలరే నింపాలి నైట్రోజన్కి. సేమ్ వచ్చిన కలర్ అక్కడ పెట్టినట్టయితే సో పొలానికి సంబంధించిన 3 అన్నీ చేసుకోవాలి మనం. పిహెచ్ చేయాలి, N, PK చేసుకున్న తర్వాత ఒక అరగంటలో అయిపోతాయి అన్నీను. చేసుకున్న తర్వాత ఇక్కడ ఫీడ్ చేసినట్టయితే మన అబ్జర్వేషన్స్ లేకుంటే మన రిజల్ట్ ఎంత వేయాలి అనేది మనకు పట్టుకొచ్చేస్తుంది. చూసారా, ఇది మేము స్పెషల్గా ప్యాడీ కోసం డెవలప్ చేస్తాం. మాది వరి పరిశోధన సంస్థ కాబట్టి వరి కోసమని రెడీమేడ్ ఫెర్టిలైజర్ క్యాల్కులేషన్స్ యాప్ యొక్క రిజల్ట్ మీద. సో దాన్ని బట్టి ఎరువులు వేసుకున్నట్టయితే మనకి ఎరువుల మీద పెట్టే ఖర్చు తగ్గుతుంది, మన నేలలు కూడా సారవంతంగా ఉండి మంచి నేలను మనం భావితరాలకు అందించగలుగుతాం.
చూసినాం కదా, మొత్తానికైతే ఈ సాయిల్ టెస్ట్కి సంబంధించినటువంటి కిట్ల ద్వారా యువ రైతులు కానివ్వండి, లేదంటే ప్రస్తుతం అయితే అధికారులు, వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ఈ కిట్లను పంపిణీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ద్వారా వాళ్ళ పంట పొలంలో ఉన్నటువంటి సాయిల్ను తీసుకొచ్చి వ్యవసాయ శాఖ అధికారులకు ఇస్తే వాళ్ళు టెస్ట్ చేసి రిజల్ట్ చెప్తారు. చెప్పి ఆ భూమిలో పోషక విలువలు ఏ విధంగా ఉన్నాయి, నత్రజని ఎంత ఉంది, భాస్వరం ఎంత ఉన్నది అనేటటువంటి వివరాలన్నింటినీ ఆ రైతులకు చెప్పి దానికి అనుగుణంగానే పెస్టిసైడ్ వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి ఈ కిట్లు తయారు చేసినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అశోక్తో నరేష్, V6 న్యూస్. ప్రపంచ శాంతి నెలకొల్పేలా బుద్ధిస్టులు చేపట్టిన బౌద్ధ ధర్మ పాదయాత్ర కొనసాగుతుంది. రాష్ట్రంలో రేపటి నుంచి 3వ విడత పాదయాత్ర ప్రారంభం కానుంది. మార్చి 1న నాగార్జున సాగర్లోని బుద్ధ వనంలో యాత్ర ముగియనుంది అని తెలిపారు గగన్ మాలిక్ ఫౌండేషన్ నిర్వాహకులు నటుడు గగన్. థాయిలాండ్ నుంచి వచ్చిన బౌద్ధ మార్క్స్ 70 మందితో పాటు ఇండియా నుంచి 10 మంది పాదయాత్రలో ముగింపు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. దక్షిణ ఏసియాలాగా ఇండియాలో కూడా శాంతి స్థాపనకు బుద్ధుడి బోధనలు ఉపయోగపడతాయని చెప్పారు నిర్వాహకులు. యాత్రకు సహకరిస్తున్న మంత్రి వివేక్కి ధన్యవాదాలు తెలిపారు. అయితే బౌద్ధం ఒక మతం కన్నా కూడా అదొక జీవన విధానం. అంటే ప్రజల్లో ఒక జాగృతిని, ఒక చైతన్యాన్ని కలిగించి మంచి వైపు నడిపించడానికి, మంచి వైపు ఆలోచింపజేయడానికి, మంచి పనులు చేసే ఒక అంకురార్పణ చేయడానికి మాత్రం ఇది చేస్తున్నాం. అయితే దీని వలన జరిగేది ఏమిటి అని అంటే ప్రజలు ఒక సోదరాభావం, కరుణ, మైత్రి ఇది పెంపొందించాలని, ప్రజల్లో ఉండే విద్వేషాలు, ద్వేషాలు పోవాలని, ప్రజల్లో ఉండే నువ్వు నేననే భేదం పోవాలనేది బౌద్ధం చెప్తుంది. అంటే మంచి మాటలు మాట్లాడాలి, మంచి పనులు చేయాలి, మంచి ఉద్యోగం, ఇతరులను హింసించకూడదు, ఇతరులను బాధ పెట్టకూడదు. ఇదే బేసిక్గా బౌద్ధం యొక్క ఉద్దేశం. సోదరభావంతో ఉండాలని యాత్ర జరుగుతున్నది. యాత్రలో అందరూ పాల్గొనాలని, మార్చి 1వ తేదీన పెద్ద ఊరా నుంచి బుద్ధవనము చివరి ఏదైతే యాత్ర ఉందో దాంట్లో అందరూ పాల్గొనాలని, ఆ యాత్రలో పాల్గొని మన యొక్క సోదరభావాన్ని, మన సౌభ్రాతృత్వాన్ని, తర్వాత మన యొక్క సహాయాన్ని, సహకారాన్ని అందించాలని కోరుతున్నాను. वो ऑलरेडी शुरू से उसका पार्ट रहा है और इसे वापस कोई ला नहीं रहा, ये ऑलरेडी एग्जिस्टेड है. भगवान बुद्ध की टीचिंग्स जो हैं वो बहुत प्रैक्टिकल हैं. वो सभी धर्मों के लिए वो धर्म है ही नहीं है. आप उस भ्रम में ना रहें कि हम कुछ नया ला रहे हैं, कुछ कन्वर्जन कर रहे हैं. ऐसा कुछ भी नहीं है. किसी भी, हम सभी धर्मों का सम्मान करते हैं और ये चीज़ क्लियर करना चाहते हैं कि ये जो प्रैक्टिकल मेथड है भगवान बुद्ध का, आप विपස්සना करेंगे, इसमें कहाँ कोई धर्म जाति भेद आता? नहीं आता. अगर पंचशील की बात करेंगे, किसी को मारना नहीं है, चोरी नहीं करनी, सेक्सुअल मिसकंडक्ट नहीं करना, झूठ नहीं बोलना है, या चोरी नहीं करनी, तो इंटॉक्सिकेंट नहीं लेने, तो ये जो 5 सील हैं, ये एक नॉर्मल आदमी नॉर्मल जिंदगी में लाकर अपना जीवन अगर सुखी बना पाए, विपස්සना करके सीख पाए, तो इसमें कोई बुराई नहीं है. इसमें सनातन, मुस्लिम, हिंदू, सिख कहीं सब चीज़ों से भेदभाव. నగర శివారు ప్రాంతాల్లో ఈగల్ టీం చేసిన తనిఖీలో మోస్ట్ వాంటెడ్ కాజా వహాబుద్దీన్ని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 14 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై తెలుగు రాష్ట్రాల్లో 43 క్రిమినల్ కేసులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. దొంగతనం, దోపిడీ, చైన్ స్నాచింగ్, NDPS యాక్ట్ కింద కేసులు ఉన్నాయని తెలిపారు. 4 నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉన్నట్లు విచారణలో తేలింది. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వాట్సాప్ కాల్స్ లోనే మాట్లాడాడని తెలిపారు. ఒడిశాలో 10,000కు గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్లో 50,000కు విక్రయించాడన్నారు. 3 వారాలుగా స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నామని, పరారీలో ఉన్న 225 మందిని అరెస్టు చేశామని తెలిపారు ఈగల్ టీం పోలీసులు. రాష్ట్రాన్ని డిజిటల్ హబ్గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఐటీ రంగం విస్తరణతో పాటు డేటా నిల్వ, ప్రాసెసింగ్ అవసరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్లో మరిన్ని డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ మార్కెట్ని ఆకర్షించేందుకు సమగ్ర విధానంపై కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్లో డేటా సెంటర్లకు అవసరమైన ల్యాండ్, విద్యుత్, నీటి సరఫరా, ఫైబర్ కనెక్టివిటీ, భద్రత వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా, ప్రత్యేక ఫీడర్లు, వేగవంతమైన అనుమతుల వ్యవస్థపై దృష్టి సారిస్తోంది. సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా అనుమతులను తక్కువ కాలంలోనే ఇవ్వాలనే లక్ష్యంతో చర్యలు తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం.
సెంటర్లు అధిక విద్యుత్ వినియోగం చేసే రంగంగా గుర్తింపు పొందాయి. 100% గ్రీన్ ఎనర్జీ వినియోగంపై దృష్టి సారించామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులతో అనుసంధానం చేసి డేటా సెంటర్లకు ప్రత్యేక విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. SGST రియంబర్స్మెంట్, స్టాంపు డ్యూటీ మినహాయింపులు, క్యాపిటల్ సబ్సిడీలను పరిశీలిస్తున్నామన్నారు. I am proud to announce that during this BioAsia, we have seen the landmark investments and collaborations. Beyond the main sessions, BioAsia 2026 hosted several high-impact roundtables and sideline events, bringing together key stakeholders from the industry, government, and research institutions to discuss pressing challenges and opportunities. BioAsia has truly maintained its position at the global stage for healthcare and the life sciences, and Telangana stands at the forefront of this revolution. డేటా సెంటర్ పెట్టుబడుల కోసం దేశవ్యాప్తంగా పోటీ ఉండటంతో ఇతర రాష్ట్రాల విధానాలను సమీక్షిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అందిస్తున్న రాయితీలు, సబ్సిడీలు, పన్ను మినహాయింపులపై అధ్యయనం చేస్తోంది. ఈ రాష్ట్రాలు డేటా సెంటర్ పాలసీల ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించాయి. అదే తరహాలో మరింత ప్రోత్సాహకాలను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు ఐటీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ. Progress we have seen in cell and gene therapy has always been a team sport. What began as discovery science became translation, then transformational therapies for patients who had exhausted all available options for their cancer. CAR T cells are the ultimate in personalized medicine. Imagine engineering your own immune cells to fight your cancer. It is empowering for patients. I accept this award in the name of patients and families who take on uncertainty with remarkable courage. They remind us why we push for better science, translation, and delivery of therapies for patients here and everywhere. డేటా సెంటర్ల స్థాపనతో ప్రత్యక్షంగా ఐటీ నిపుణులు, నెట్వర్క్ ఇంజనీర్లు, సైబర్ సెక్యూరిటీ నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. పరోక్షంగా నిర్మాణ రంగం, విద్యుత్ పరికరాల సరఫరా, శీతలీకరణ వ్యవస్థలు, భద్రత, నిర్వహణ సేవలకు డిమాండ్ పెరుగుతోంది. డేటా సెంటర్ల వలన స్టార్టప్లు, క్లౌడ్ సర్వీసులు, ఫిన్టెక్, ఈ-కామర్స్ సంస్థలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు అధికారులు. ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం డేటా హబ్ గా ఎదగడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు పెరుగుతాయన్నారు అధికారులు. రోజు రోజుకు హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ కి డిమాండ్ పెరుగుతోంది. సిటీలో ప్రముఖ కంపెనీల కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో మెరుగైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, తక్కువ అద్దెలు ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ కి డిమాండ్ పెరుగుతోందంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్రపంచంలోని మల్టీనేషనల్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపే చూస్తున్నాయి. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా ఏ రంగానికి చెందిన కంపెనీ అయినా సిటీలో బిజినెస్ చేయడానికి పోటీ పడుతున్నాయి. దేశంలో అత్యంత అనుకూలమైన భౌగోళిక పరిస్థితులకు తోడు కాస్మోపాలిటన్ కల్చర్ ఉండటంతో వ్యాపారం పెరిగిపోతుంది. దీంతో కమర్షియల్ స్పేస్ కి డిమాండ్ పెరిగిపోతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. సౌత్ ఇండియాలో ఆఫీస్ స్పేస్ లో హైదరాబాద్, బెంగళూరు మధ్య విపరీతమైన పోటీ ఉంది. బెంగళూరు సిటీ ఇప్పటికే బాగా పెరిగిపోయింది. ఎయిర్పోర్టుకు వెళ్లాలన్నా, మరో ప్రాంతానికి వెళ్లాలన్నా బెంగళూరులో కాస్త ఇబ్బందే. హైదరాబాద్ లో మాత్రం ఆ పరిస్థితి లేదు. అందుకే ఆఫీస్ స్పేస్ విషయంలో చెన్నై, బెంగళూరు నగరాలు హైదరాబాద్ తో పోటీ పడలేకపోతున్నాయి. ఆఫీస్ స్పేస్ అనగానే ఎక్కువ మంది ఎంచుకునే ప్రాంతం గచ్చిబౌలి హైటెక్ సిటీ. పెట్టుబడి పెట్టే వాళ్లను అధికంగా ఆకర్షిస్తున్న ప్రాంతం ఇది. హైటెక్ సిటీ, మాదాపూర్ ఇప్పటికే నిండిపోవడంతో గచ్చిబౌలి, నానక్రామ్గూడ లాంటి ఏరియాలకు డిమాండ్ పెరిగింది. ఐటీ సిటీస్ గా బెంగళూరు, నోయిడా, గుర్గాం, పూణేలకు పేరున్న మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అందుబాటు ధరలు, కాస్మోపాలిటన్ కల్చర్ ఇక్కడే కనిపిస్తుందంటున్నారు సిఎస్ రామకృష్ణారావు. Now I only would like to focus on a few things from Telangana state and Hyderabad. As Honorable Deputy CM and Honorable Minister for Irrigation has told, that real estate sector is playing an extremely important role in the development of Telangana also. Just a few facts and figures for you in front of you. When the state was formed in 2014, the amount of revenues which the state got
from the Stamps and Registration Department, which broadly reflects the real estate activity, because whether it's be flats, apartments, independent houses or agricultural land, so most of it is related to real estate. So per month we used to get about 250 crores in 2014. That is, in the entire year put together, we used to get about 3,000 crores. Now today, during the last financial year, we almost got 15,000 crores. So that means from 2,500 to 15,000 crores means the increase has been almost 5 to 6 times the increase has been there. నిర్ణయాలు తీసుకోగల ప్రభుత్వం ఉండటంతో పారిశ్రామిక వర్గాలు, వ్యాపారుల్లో హైదరాబాద్ పై విశ్వాసం పెరుగుతోందంటున్నారు క్రెడై ప్రతినిధులు. కొత్త పెట్టుబడులు పెరగడంతో ఇప్పటికే ఉన్న సంస్థలు విస్తరణ బాట పడుతున్నాయి. కమర్షియల్ స్పేస్ లో హైదరాబాద్ కి గ్రేడ్ ఏ రేటింగ్ ఉంది. ఇండియాలో ఆఫీస్ లీజింగ్ లో 20% వాటా హైదరాబాద్దే అంటున్నారు. The commercial leasing also has been doing very well in the last 2 to 3 years నుంచి చూస్తే every year there's almost a 40% growth year on year. If మీరు రాయదుర్గం ఏరియా చూస్తున్నైతే rents have also touched about 130-140 rupees a square feet, which 3-4 years back was very difficult to believe. One. Second is most of the space is already leased out అండి. ఇప్పుడు రాయదుర్గం ఏరియాలో మనకు ల్యాండ్ కూడా ఆఫీస్ స్పేస్ లేదు. So that's why people are now coming to financial district or coming towards Kokapet now. So we've launched our first premium office space project known as Polymer Infinity, due for OC I think in the first or second week of April. So ready for leasing by that time. So definitely ఇప్పుడు ఈ మార్కెట్ చాలా బాగున్నాయి కాబట్టి లాస్ట్ 2 years నుంచి ఏదైతే మన కమర్షియల్ లీజింగ్ అయిందో డెఫినెట్లీ అదంతా కూడా మనకు రెసిడెన్షియల్గా ఒక 1 year or 2 years డౌన్ ద లైన్ డెఫినెట్గా మళ్ళీ ఇవన్నీ పర్క్యులేట్ అవుతాయి. లీజింగ్ అంటే మనమంతా లీజింగ్ మోడల్ వెళ్తున్నామండి. సో కమర్షియల్ లీజింగ్ చూస్తున్నది, ఐటీ ఆఫీస్ స్పేస్ చూస్తున్నది ఇప్పుడు మనకు రాయదుర్గం ఏరియా అంత 130-140 అట్లా నడుస్తుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకపేట్ ఇస్ ఆల్ ఇన్ ద రేంజ్ ఆఫ్ అబౌట్ 70-75 అండి. గచ్చిబౌలి, నానక్రామ్గూడ, హైటెక్ సిటీ, మాదాపూర్లలో కమర్షియల్ స్పేస్ కి డిమాండ్ ఉంది. ఈస్ట్ సైడ్ ఉన్న ఉప్పల్, ఎల్బీ నగర్ వైపు కూడా డిమాండ్ పెరుగుతోందంటున్నారు క్రెడై ప్రతినిధులు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ ప్రక్రియ మొదలైంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విడుదల చేసిన నోటిఫికేషన్పై హైదర్గూడ, కిస్మత్పురాలో గ్రామ సభలు నిర్వహించారు. భూములు కోల్పోతున్న రైతులు, ఫ్లాట్ యజమానులు పెద్ద ఎత్తున హాజరై తమ అభ్యంతరాలు తెలిపారు. అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన సరైన పరిహారం ఇస్తామన్నారు రాజేంద్రనగర్ ఆర్డీఓ. మూసీ ప్రాజెక్ట్ ఫేజ్ 1 కింద ఈ నెల 12న భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసింది మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. హిమాయత్ సాగర్ బండ్ నిర్మాణం కోసం గండిపేట మండలం కిస్మత్పుర గ్రామంలో 19 ఎకరాల 10 గుంటలు, దుర్గా కాళీఖాన్ గ్రామంలో 24 ఎకరాల 38 గుంటల భూసేకరణ చేయాలని నిర్ణయించింది. దీనిపై అభిప్రాయ సేకరణ కోసం కిస్మత్పూర్ వార్డ్ కార్యాలయంలో గ్రామసభ ఏర్పాటు చేశారు అధికారులు. రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గ్రామ సభకు భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నోటిఫికేషన్ పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా లిఖితపూర్వకంగా ఇవ్వాలని సూచించారు అధికారులు. చట్ట ప్రకారం అన్ని అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు ఆర్డీఓ. నిర్మాణాల పరిమాణాన్ని బట్టి సరైన పరిహారం అందిస్తామని తెలిపారు. భూసేకరణ చట్టం ప్రకారమే మూసీ ప్రాజెక్టు కోసం భూమి సేకరిస్తున్నామని తెలిపారు అధికారులు. ముఖ్యంగా ఈ రోజుకు సంబంధించి ఏదైతే 2 నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది. ఒకటి గాంధీ సరోవర్కు సంబంధించి అక్కడ ఏరియాలో 42 ఎకరాలు, ఇక్కడ హిమాయత్ సాగర్ కిందకు సంబంధించి అదొక 44 ఎకరాలు. ఈ 2 నోటిఫికేషన్లు మాత్రమే జారీ చేయడం జరిగింది. హిమాయత్ సాగర్ బండి కింద సంబంధించి ఏదైతే దర్గా ఖలీష్-ఖాన్ అండ్ కిస్మత్పూర్కి సంబంధించిన ఏదైతే గ్రామాలకు సంబంధించి 2 వేరువేరు నోటిఫికేషన్లు అంటే రెవెన్యూ గ్రామాల వారీగా వేయడం జరిగింది. ఇక్కడ ఎఫ్టీఎల్, బఫర్ అనే అంశం కాకుండా ఆ యొక్క స్ట్రెచ్లో ఎంత ఏరియా అయితే ఉందో ఆ ఏరియాకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆ నోటిఫికేషన్లో వచ్చిన వివరాలన్నింటినీ చట్ట ప్రకారము గ్రామస్తులకి మరియు భూములు కోల్పోతున్న వారికి గ్రామసభ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు గ్రామసభ ద్వారా అంశాలన్నింటినీ కూడా గ్రామస్తుల ముందు ఉంచడం జరిగింది. భూసేకరణకు వ్యతిరేకంగా ప్లకార్డులతో వచ్చిన బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ నది మా భూములకు 500 మీటర్ల దూరంలో ఉన్నా
ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. 100 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములతో పాటు కొనుగోలు చేసిన ప్లాట్లు ఉన్నాయన్నారు. ఇప్పుడు వీటిని కోల్పోతే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు. మూసీ ప్రయోజకం కోసము ఎంతవరకు తీసుకోవాలనేది లిమిట్ ఉంటుంది కదండి. మా ల్యాండ్ వచ్చేసి 2 కిలోమీటర్ దూరంలో ఉంది. అసలు ఇది ల్యాండ్ అక్విజిషన్ అనేది రీసేల్ కోసమా? దీని వల్ల కామన్ మ్యాన్ చాలా బాధపడుతున్నాడు. ఇది ల్యాండ్ అక్విజిషన్ ఒక విధమైన అంటే భూ కబ్జాదారులాగా తయారయ్యేది, అంతేగాని హుడా లేఅవుట్లను తీసుకోవడం ఏందండి. FTL లేఅవుట్లు ఉన్నాయి, ఇప్పుడు హైడ్రా ఉన్నాయి, అవి తీసుకుంటే పర్వాలేదు. 5 కోట్లకు మీరు ఎంతకు అడ్డికి పాస్ ఇస్తుందా ఏంటి? 5 కోట్లకు 50,000 ఇస్తుందా, 30,000 ఇస్తుందా, 5,000 ఇస్తుందా? పరిహారం విషయంలోనూ అధికారుల నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్నామన్నారు నిర్వాసితులు. కోకాపేటలో ఎకరం 177 కోట్లకు అమ్మిన ప్రభుత్వం అదే విధంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పక్కనే ఉన్న బుద్వేల్లో స్పేర్ యార్డ్ 70,000కు విక్రయించిన ప్రభుత్వం మాకు మాత్రం 20,000 లోపు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. మార్కెట్ రేట్ ప్రకారం లేదా ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు భూ నిర్వాసితులు. వీళ్ళు మూసీ డెవలప్మెంట్ ప్లాన్ అన్నారు. మూసీ డెవలప్మెంట్ అంటే నువ్వు మూసీ ఏరియాలో చేసుకో, బఫర్ జోన్లో చేసుకో, దానికి వచ్చే MFLలో చేసుకో. బఫర్ జోన్ దాటి 400 మీటర్స్ వరకు నీకు రావాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ థింగ్. సరే 400 మీటర్స్ వరకు వచ్చారు, అయిపోయిందా? మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో గవర్నమెంట్ ఈజ్ ఆస్కింగ్ యూ టు సరెండర్ వాలంటీర్లీ అని అన్నారు. వాలంటరీగా సరెండర్ చేయడానికి మేమైనా FTLలో కొన్నామా? ఏదైనా ఇల్లీగల్ ప్లాట్స్ అవి లేదు, మేము ఏదైనా డెస్పరేట్గా ఉన్నామంటే అమ్మేస్తామండి. మాకు ఏ కండిషన్స్ లేవు, మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, మేము ఎందుకు ఇవ్వాలి? సరే ఇస్తాము. గవర్నమెంట్ ఈజ్ ఇన్ డెస్పరేషన్ అనుకుందాం. గవర్నమెంట్ డెస్పరేట్గా ఉంది, అక్కడ ఏదైనా ఎమర్జెన్సీ రావాలి, అదేదైనా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వస్తుంది అంటే లేదు. గవర్నమెంట్ అకార్డింగ్ టు ద వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ వారు ఏ యాక్ట్లో అయితే వాళ్ళు ల్యాండ్ సరెండర్ అడుగుతున్నారో దట్ ఈస్ ప్యూర్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్. కానీ అక్కడ ఏ బెనిఫిట్ లేదండి. ఇట్ ఈస్ అ సుందరీకరణ ప్రాజెక్ట్ అంట. సుందరీకరణ ప్రాజెక్ట్కి మా ప్రైవేట్ ల్యాండ్స్ అక్వైర్ చేసి చేయాల్సిన అవసరం లేదు. భూ నిర్వాసితులు తమకు పరిహారాన్ని పెంచాలని కోరుతున్నారని, ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు అధికారులు. ప్రజలు పండుగలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు ఫ్యూచర్ సిటీ సిపి సుధీర్ బాబు. మహేశ్వరం జోన్లోని మహేశ్వరం, కందుకూరు, యాచారం పోలీస్ స్టేషన్లతో పాటు ఇబ్రహీంపట్నం ఏసీపీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. శివాజీ జయంతి, రంజాన్ ప్రారంభం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు కాపాడాలని సూచించారు. సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు సిపి సుధీర్ బాబు. రంజాన్ మాసం స్టార్ట్ అయింది కాబట్టి ముస్లిం బ్రదర్హుడ్ అన్నటువంటి రిలీజియస్ ఫెస్టివిటీలో ఉంటారు. అలానే ఈరోజు ముఖ్యంగా శివాజీ మహారాజ్ జయంతి కూడా ఉంది. సో దానికోసం కూడా చాలా మంది క్వశ్చన్స్ అవి ఉన్నాయి. 46 క్వశ్చన్స్ మన కమిషనరేట్లో ఉన్నాయి. దాని తగ్గట్టుగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ ఉన్నవన్నీ పీస్ఫుల్గా కంక్లూడ్ అయిపోయినాయి. ఈవినింగ్ కూడా కొన్ని ఉన్నాయి, వాటిని రివ్యూ చేద్దాం. మా అధికారులు బందోబస్తు ఎలా చేస్తున్నారు. సైబరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ రెండో రోజు ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, జోన్లు, కమిషనరేట్లు, ప్రత్యేక దళాల నుంచి వచ్చిన వందలాది మంది పోలీసులు వివిధ క్రీడా విభాగాల్లో పోటీ పడ్డారు. అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ, టీమ్ ఈవెంట్స్ లో పాల్గొన్నారు పోలీసులు. మహిళా పోలీసు సిబ్బంది కూడా ఆటల పోటీల్లో పాల్గొన్నారు. క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ధైర్యం, టీమ్ స్పిరిట్ పెరుగుతాయని తెలిపారు అధికారులు. రాష్ట్ర పోలీస్ శాఖలో క్రీడా సంస్కృతిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఉన్నతాధికారులు. ఈ స్పోర్ట్స్ మీట్ ఎల్లుండి వరకు జరగనుంది.
పాన్ కార్డు నిబంధనల్లో భారీ మార్పులు రానున్నాయి. సామాన్యులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఆదాయపు పన్ను చట్టం బ్యాంకింగ్, ఆస్తి కొనుగోళ్లు, వాహనాల రిజిస్ట్రేషన్ వంటి అంశాల్లో పెద్ద ఎత్తున సడలింపులు ప్రకటించింది కేంద్రం. మరి ఇవి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పాన్ కార్డ్ ప్రతి ఆర్థిక లావాదేవీలో కీలకం. కానీ ఇప్పుడు అదే పాన్ నిబంధనల్లో భారీ మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఆదాయపు పన్ను చట్టం 2025 సామాన్యులు, చిన్న వ్యాపారులకు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త చట్టం ప్రకారం చిన్న మొత్తాల లావాదేవీలపై పాన్ అవసరాన్ని తగ్గించారు. పైగా రోజువారీ పరిమితికి బదులుగా యాన్యువల్ లిమిట్ ని అమలు చేయడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు సులభతరం అవుతాయంటున్నారు ఎక్స్పర్ట్స్. పాన్ గురించి ఏదైతే డ్రాఫ్ట్ రూల్స్ పబ్లిష్ అయినాయో అది పబ్లిక్ వ్యూ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసింది. ఇప్పటికైతే డ్రాఫ్ట్ రూల్సే ఉన్నాయి. ఇప్పుడు పాన్ సంబంధించింది ఏమైతే వచ్చిందో అందులో 10 లక్షల పైన క్యాష్ విడ్రావల్స్ లేకుంటే క్యాష్ డిపాజిట్స్ ఏమైనా ఉంటే అప్పుడే పాన్ కోట్ చేయాలి. దాని కింద ఇంతకుముందు 50,000 ఉండే, ఇప్పుడు 50,000 తీసేసి పర్ యానం లిమిట్ 10 లక్షలు పెట్టేశారు. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఒక కామన్ మ్యాన్ తర్వాత రూటీన్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉంటాయో ఆ రూటీన్ ట్రాన్సాక్షన్స్ మీద పాన్ సబ్మిట్ చేయడం అనేది ఏదైతే మ్యాండేటరీ కండిషన్ ఉండేనో ఆ కండిషన్ తీసేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ రూల్స్ కనుక పార్లమెంట్లో అప్రూవ్ అయిపోతే గోయింగ్ ఫార్వర్డ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎవరైనా 10 లక్షల పైన క్యాష్ డిపాజిట్స్, క్యాష్ విడ్రావల్స్ ట్రాన్సాక్షన్స్ చేస్తేనే వాళ్లకు పాన్ సబ్మిట్ చేయడం మ్యాండేటరీ అయిపోతుంది. బ్యాంకింగ్ లావాదేవీల్లో రోజువారీ 50,000 రూపాయల పరిమితిని కేంద్రం తొలగించిందన్నారు ఆర్థిక నిపుణులు. ఇకపై సంవత్సరానికి 10 లక్షల రూపాయల వరకు లావాదేవీలకు పాన్ తప్పనిసరి కాదని తెలిపిందన్నారు. ఆస్తి కొనుగోలుపై పాన్ చూపించాల్సిన పరిమితిని 20 లక్షలకు పెరగడంతో మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిస్తోందని తెలిపారు. ముఖ్యంగా కామన్ మ్యాన్కి ఇది రిలీఫే, ఎందుకంటే 10 లక్షల ట్రాన్సాక్షన్స్ ఎక్కువ మందికి ఉండవు. అది కాకుండా ముఖ్యంగా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో కొత్త లాస్ట్ ఇయర్ ఎగ్జామ్షన్ తీసుకోవడం జరిగింది. అందులో 12 లక్షల వరకు ఎగ్జామ్షన్ ఉన్నది కాబట్టి 10 లక్షల ట్రాన్సాక్షన్స్ చేసి పాన్ సబ్మిట్ చేసినా కూడా విత్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్లోనే ఉంటారు వాళ్ళు. ఇది కాకుండా ఇంకొకటి అదే కండిషన్స్లో 5 lakhs రూపీస్ 5 లక్షల వరకు ఒక వెహికల్ ఏదైనా కొంటే, 2 వీలర్స్ ఏమైనా కొంటే ఇప్పుడు పాన్ సబ్మిట్ చేయడం కండిషన్ కూడా తీసేశారు. ఇంతకుముందు పాన్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉండే, ఇప్పుడైతే ఆ లిమిట్ తీసేయడం జరిగింది. ఇవి కామన్ మ్యాన్కి ముఖ్యంగా అప్లికేబుల్ అయ్యే ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు డ్రాఫ్ట్ రూల్స్ వచ్చినవి ఇవే. హోటల్ బిల్లుల విషయంలో కూడా ₹1,00,000 వరకు పాన్ అవసరం ఉండదన్నారు ఎకనామిక్స్ ఎక్స్పర్ట్స్. 5 లక్షల లోపు వాహనాల కొనుగోలుకు పాన్ మినహాయింపు ఇచ్చారని తెలిపారు. డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించేందుకే ఆన్లైన్ లావాదేవీలపై సడలింపులు ప్రకటించారన్నారు ఆర్థిక నిపుణులు. పాన్ కార్డ్ సడలింపుతో పాటు పాన్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన జరిమానా నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఒకే వ్యక్తికి ఎక్కువ పాన్ కార్డులు ఉంటే ఆటోమేటిక్గా రద్దు కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం డి అడిక్షన్ సెంటర్లను అందుబాటులోకి తేనుంది. మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రులన్నింటిలోనూ ఈ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. 10 బెడ్లతో ఏర్పాటు చేసే ఈ సెంటర్లో డి అడిక్షన్ స్పెషలిస్ట్ వైద్యులు, సిబ్బంది రోగులను ట్రీట్ చేస్తారు. మద్యం, టొబాకో, గాంజా బారిన పడి వాటికి పూర్తి అడిక్ట్ అవుతున్న బాధితులు ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వస్తున్నారు. రోగులు జిల్లాల నుంచి హైదరాబాద్కి వచ్చే కంటే అక్కడే ఈ ట్రీట్మెంట్ అందించాలన్న నిర్ణయంతో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా డి అడిక్షన్ ట్రీట్మెంట్ కోసం వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో రోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రతి నెల 600 నుంచి 700 వరకు రోగులు డి అడిక్షన్ ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. ఇతర చికిత్సలతో పాటు ఈ డి అడిక్షన్ అందించడం ఆ ఆసుపత్రికి భారంగానే మారుతోంది. అలాగే జిల్లాల పరిధిలోనూ మద్యం, టొబాకో, గాంజా వంటి వాటి బారిన పడి అనేక మంది అడిక్ట్ అవుతూ బానిసలుగా మారిపోతున్నారు. జిల్లాల్లో డి అడిక్షన్ ట్రీట్మెంట్ లేక హైదరాబాద్ రావాల్సి వస్తోంది. రోగితో పాటు మరో కుటుంబ సభ్యుడు కూడా వెంట ఉండాల్సిన స్థితి ఏర్పడుతోంది. ఇదంతా వ్యయ ప్రయాసాలకు గురి చేస్తోంది. జిల్లా కేంద్రంలోనే ఈ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటే రోగులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం ఆలోచన చేసింది. అందుకే స్థానికంగానే డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో మొత్తం 36 ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రుల్లో ఈ డి అడిక్షన్ సెంటర్లు రానున్నాయి. ఆయా జిల్లా కేంద్రాల్లో ఉన్న బోధన ఆసుపత్రుల్లో 10 పడకలతో డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు ఓపీ కిందనే డి అడిక్షన్ కు చికిత్సిస్తుండగా ప్రత్యేకంగా వార్డు ఏర్పాటుతో వారిని అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ అందించే వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల బాధితులు హైదరాబాద్ రాకుండానే వారి జిల్లాల్లోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. యూత్లో అడిక్షన్ కేసులు అంతకంతకు పెరుగుతూ ఉండగా డి అడిక్షన్ కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. అందుకే అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వీటిని అందుబాటులోకి తేనున్నారు. డి అడిక్షన్ కోసం ప్రత్యేక సెంటర్ ఏర్పాటు కావడం వల్ల ఆ చికిత్స కోసం వాడే మందులు, పరికరాలు, సిబ్బంది, వైద్యులు ఇక్కడ అందుబాటులో ఉంటారు. అలాగే రోగుల కుటుంబాలకు భారం పడకుండా ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల పరీక్షలు, మందులు, ట్రీట్మెంట్ ఉచితంగా అందనుంది. వీలైనంత తొందరగా ఈ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రోడ్డు భద్రతా చర్యల్లో రాష్ట్ర రవాణా శాఖ కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. రవాణా వాహనాలకు పకడ్బందీగా సేఫ్టీ చర్యలు చేపడుతోంది. రాత్రిపూట రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కి క్యూఆర్ కోడ్, సేఫ్టీ రిఫ్లెక్టివ్ టేప్స్ ని ఖచ్చితంగా పెట్టుకోవాలని ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. లారీ, ట్రక్స్, బస్సులు, స్కూల్ వాహనాలు ఈ నెల 20 నుంచి ఖచ్చితంగా రూల్స్ పాటించాలని సూచించారు అధికారులు. ప్రభుత్వం సూచించిన రిఫ్లెక్టివ్ టేప్స్ ఉన్న వాహనాలకే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తామని తెలిపింది రాష్ట్ర రవాణా శాఖ. తెలంగాణలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపడుతోంది రవాణా శాఖ. రాత్రి వేళల్లో రోడ్డుపై వెళ్తున్న వాహనాలు కనిపించక జరిగే ప్రమాదాలను నివారించనుంది. అన్ని రకాల రవాణా వాహనాలకు ఈ నెల 20 నుంచి రిఫ్లెక్టివ్ టేప్స్, రియర్ మార్కింగ్ ప్లేట్లను తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్లేట్లను తయారు చేస్తున్న 5 సంస్థలను ఎంపిక చేసింది. తెలంగాణలో 1,70,00,000 వాహనాలు ఉన్నాయి. వాటిలో సరుకు రవాణా వాహనాలు 25 లక్షల వరకు ఉంటాయి. అయితే నేషనల్ హైవే, ఇతర రోడ్లపై వెళ్తున్నప్పుడు సరైన విజిబిలిటీ లేక జరిగే ప్రమాదాల కారణంగా ఏడాదికి 500 మంది చనిపోతున్నారు. రవాణా వాహనాలకు రిఫ్లెక్టివ్ టేప్స్, రియర్ మార్కింగ్ ప్లేట్లను 3 నెలల్లో పెట్టుకోవాలని సూచించారు అధికారులు. నేషనల్ హైవేస్ కానీ, స్టేట్ హైవేస్ కానీ, లేకపోతే ఇక్కడ ఇతర రూట్స్లో కానీ వెహికల్స్ ఎస్పెషల్లీ నైట్ టైము నడుస్తున్నప్పుడు కానీ విజిబిలిటీ అంటే పార్క్ చేసినప్పుడు కానీ వెనకాల వచ్చే వాహనాలు కలపడానికి ఈ విజిబిలిటీ కోసము ఈ రూల్ 104 ABCDE ఇట్లా రూల్స్ ఉన్నాయి. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్. ఈ రూల్స్ అప్లికబుల్ టు ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు తెలంగాణలో మొత్తం సుమారు 1,70,00,000 వాహనాలు ఉంటాయి. వాటిలో సుమారు ఒక 20 నుంచి 25 లక్షల వరకు కమర్షియల్ వెహికల్స్, లారీలనండి, బస్సులనండి, తర్వాత ట్రాక్టర్ ట్రైలర్స్, క్యాబ్లు, టాక్సీలు ఇవన్నీ కూడా తిరుగుతుంటాయి. సో ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ వాహనాలు నైట్ టైము రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు హైవేస్ మీద కానీ ఇతర రోడ్స్ మీద కానీ ఈ విజిబిలిటీ చాలా ఇంపార్టెంట్. వెనకాల వచ్చే వాహనాలు కనబడితే తప్ప ఈ కొల్యూషన్స్ అవి తక్కువ ఉంటాయి. కొన్ని ఇప్పుడు దాదాపు సుమారు నేషనల్ హైవేస్ మీద కానీ ఇతర రోడ్ల మీద అన్నిటి కలిపితే తెలంగాణలో సుమారు దాదాపు ఒక 500 మంది ఈ కమర్షియల్ వెహికల్స్ వల్ల చనిపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో వాహనాలకు అతికించే టేప్స్, ప్లేట్ల నాణ్యతా ప్రమాణాలను క్యూఆర్ కోడ్ ఆధారిత మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ధృవీకరించే విధానాన్ని అమలు చేయనున్నారు. రిఫ్లెక్టివ్ టేప్స్ ఉన్న వాహనాలకే ఫిట్నెస్ సర్టిఫికెట్లను జారీ చేస్తామని తెలిపారు. వీటికి అదనంగా డబ్బులు వసూలు చేస్తే తయారీ సంస్థలకు చెందిన డీలర్ల ఎంపానల్మెంట్ను రద్దు చేస్తామని హెచ్చరించారు రవాణా శాఖ అధికారులు. ఇప్పుడు రిఫ్లెక్టివ్ టేప్స్ ఏదైతే పెడతారో కమర్షియల్ వాహనాలకు, ముఖ్యంగా లారీలు కానీ, బస్సులు కానీ, టాక్సీలు కానీ, వీటన్నిటి కూడా ఏదైతే పెడతారో రూల్ ప్రకారం పెడతారో అవి క్యూఆర్ బేస్డ్ ఉండాలి అనే ఒక నిర్ణయం తీసుకున్నారు. దీని ముఖ్యంగా ఏంటంటే కొన్ని ఫేక్ రిఫ్లెక్టివ్ టేప్స్ పెడుతున్నారనే కంప్లైంట్స్ రావడంతో ఈ విజిబిలిటీ, నైట్ విజిబిలిటీ ఉండడానికి, మన ప్రమాదాలు తగ్గించడానికి ఈ కొత్తగా ఈ నిబంధనలు తెచ్చారు. క్యూఆర్ బేస్డ్ మా ఇన్స్పెక్టర్స్ ఆ క్యూఆర్ కోడ్ వెరిఫై చేసే జెన్యూన్ అయితేనే ఫిట్నెస్ చేస్తారు. రవాణా శాఖ ఎంపిక చేసిన 5 కంపెనీలు, వాటి ఆథరైజ్డ్ డీలర్లు, అప్లికేటర్ల ద్వారా రవాణా వాహనాలకు టేప్స్ అతికించాలని సూచించారు అధికారులు. వీటికి 2 ఏళ్ల పాటు వారంటీ ఉంటుంది. ఆథరైజ్డ్ కంపెనీస్ ఉండేవి, అవి కూడా పెట్టేవాళ్ళు. కొన్ని ఏంటంటే రేట్ కొంచెం కాస్ట్ ఎక్కువని, కాస్ట్ తగ్గించుకోవడానికని కొన్ని ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు కానీ, డిఫరెంట్ ఏరియాస్లో కానీ, ఎస్పెషల్లీ ఈవెన్ సిటీస్లో కూడా సబ్స్టాండర్డ్ క్వాలిటీ లేనివి, ఫేక్వి పెట్టడం అనే కంప్లైంట్స్ రావడం జరిగింది. సో ఈ కంప్లైంట్స్ రావడం వల్ల ఈ వెరిఫై చేసి ఇలాంటి రిఫ్లెక్టివ్ టేప్స్ ఉండకుండా
మనకి రోడ్ యాక్సిడెంట్స్ వల్ల డెత్స్ తగ్గాలనే ఉద్దేశంతో, ఫెటాలిటీస్ తగ్గాలని ఈ కేఆర్ బేస్డ్ సిస్టమ్ తీసుకొచ్చాం గవర్నమెంట్. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఫిట్ చేసిన వాటికి 3 months వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది. 3 months తర్వాత అంటే ముఖ్యంగా 20th నుంచి 25th ఫిబ్రవరి నుంచి ఈ సిస్టమ్ అమల్లోకి వస్తుందని రాష్ట్ర రవాణా కమిషనర్ గారు సర్క్యులర్ జారీ చేశారు. రిఫ్లెక్టివ్ టేప్స్ ను రెడ్, ఎల్లో, వైట్ కలర్స్ లో రాత్రి వేళల్లో కనిపించేలా పెట్టుకోవాలని సూచిస్తున్నారు రవాణా శాఖ అధికారులు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్. స్టే ట్యూన్డ్.